ఈ కోడిగుడ్లతో ఆమ్లెట్ కర్రీ చేసుకుందాం. నూనె, ఆవాలు, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ వేసేద్దాం. కరివేపాకు, ఎర్రగడ్డలు అయితే వాడిపోయినాయి. టమాటాలు వేసేద్దాం. ఉప్పు, పసుపు, కొద్దిగా అల్లం పేస్ట్ వేసేద్దాం. కారం, కొద్దిగా ధనియాల పొడి వేసేద్దాం. 1 గ్లాసు నీళ్లు. ఈ కోడిగుడ్లు ఆమ్లెట్ లాగైతే పగలగొట్టేద్దాం. గుడ్లు కొట్టి పోసుకుందాము. ఒక సైడు ఉడికినాక ఇంకొక సైడ్ తిప్పుకుందాము. మెల్లగా తిప్పుకోవాలా, లేకుంటే చెదిరిపోద్ది. ఆమ్లెట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర చల్లేద్దాం. మా అవ్వ అయితే నా కోసం ఆమ్లెట్ కర్రీ అయితే చేసింది. ఇప్పుడు తిని చూసి ఎలా ఉందో చెప్తా. ఆమ్లెట్ కర్రీ అయితే సూపర్ ఉంది. మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేస్తుంటే కామెంట్ చేయండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అవ్వ మజాక్క.